విశాఖ 4వ పిఎస్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. నడి రోడ్డుపై హత్య చేసి నిందితుడు పరారయ్యాడు. అక్కయ్యపాలెం నందగిరి నగర్లో హత్య జరిగింది. మృతురాలు శ్రావణిగా గుర్తించారు. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. మళ్ళీ తెల్లారి ఇప్పుడు 5:20కి మాకు ఫోన్ వచ్చింది. మా కాల్ ఫోన్ చేసి సోనక్కని ఎవరో కోస్తారంటండి. కానీ చాలా హెల్ప్ చేస్తుంది, మంచి పిల్ల, అన్నిట్లో ఉంటుంది. ముందు ఎవరు బాగాలేకపోయినా ముందు ఉంటుంది, హెల్ప్ చేస్తుంది. మరి ఆ పిల్లలకే న్యాయం జరగండి. ఇప్పుడు అబ్బాయి లోన్ ఉన్నాడు, మీరు ఒకసారి చూస్తే గ్రూప్లో పెట్టినా మీరు ఇప్పుడు పెడితే బాగుంటుంది. మళ్ళీ తెల్లారి ఇప్పుడు 5:20కి మాకు ఫోన్ వచ్చింది. మా కాల్ ఫోన్ చేసి సోనక్కని ఎవరో కోస్తారంటండి. కానీ చాలా హెల్ప్ చేస్తుంది, మంచి పిల్ల, అన్నిట్లో ఉంటుంది. ముందు ఎవరు బాగాలేకపోయినా ముందు ఉంటుంది, హెల్ప్ చేస్తుంది. మరి ఆ పిల్లలకే న్యాయం జరగండి. ఇప్పుడు అబ్బాయి లోన్ ఉన్నాడు, మీరు ఒకసారి చూస్తే గ్రూప్లో పెట్టినా మీరు ఇప్పుడు పెడితే బాగుంటుంది. అక్కయ్యపాలెంలో నడి రోడ్డు మీద హత్య జరిగింది. హత్యకు గల కారణాలేంటి, అసలు ఏం జరిగింది అన్న పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అక్కయ్యపాలెంలో నడి రోడ్డు మీద అయితే హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. మహిళ దారుణ హత్యకు గురైనట్టుగా తెలుస్తోంది. అసలు హత్యకు గల కారణాలేంటి, మరి పరారీలో ఉన్న నిందితుడి గురించి ఎటువంటి సమాచారం ఉంది? రైట్, ప్రతిభ చూసుకుంటే విశాఖ జిల్లాలో ఒక్కసారిగా కూడా వివాహిత దారుణ హత్య స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అక్కయ్యపాలెం నందగిరి నగర్ లో ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఓ వివాహితని అత్యంత దారుణంగా గుర్తు తెలియనటువంటి వ్యక్తి పేక కోసి హత్య చేసినటువంటి ఘటన ఏదైతే ఉంది, ఈ ఘటనతో ఒక్కసారిగా విశాఖ నగరం అంతా కూడా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి ఏది కనిపించింది. గతంలో ఎన్నడూ లేని మాదిరిగా కూడా 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లోను వివాహిత దారుణ హత్యకి గురవడం కనుక పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా భయభ్రాంతులకు అయితే గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఏదైతే నందగిరి నగర్కి చెందినటువంటి శ్రావణి అనేటటువంటి వివాహిత గత కొంతకాలంగా కూడా తన భర్త పిల్లలతో కూడా నందగిరి నగర్లో నివసిస్తుంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య కూడా కొద్దిపాటి ఘర్షణలు కూడా లేగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా కూడా ఇటు భార్యాభర్త మధ్య కూడా విభేదాలు కూడా చెలరేగినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇంటి నుంచి బయటకు వచ్చినటువంటి శ్రావణికి గుర్తు చెల్లినటువంటి వ్యక్తి పేక కోసి పరారైనట్లుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి 4వ పట్టణ పోలీసులు కానీ కానివచ్చు, లేదా క్లూస్ టీమ్ కానీ పూర్తిగా అసలు హత్య ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనే దానిపైన అయితే పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. లేదా భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి తగాదాలు ఏదైతే ఉన్నాయో తగాదాల కారణంగానే శ్రావణి హత్యకు గురై ఉండొచ్చనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇద్దరు ఆ పిల్లలు భర్తతో కలిసి కాపురం చేస్తున్నటువంటి శ్రావణి ఈ రోజు హత్యకు గురవడంతో అటు శ్రావణి కుటుంబంలో ఒక్కసారిగా కూడా విషాద ఛాయలు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో హత్యపైన కూడా విశాఖ సిపి డాక్టర్ శంకభరత బాగ్చి కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హత్యకు గల కారణాలను ఆరా తీయడంతో పాటు అయితే హత్య చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తప్పించుకున్నటువంటి నిందితుడిని తక్షణమే అదుపులోకి తీసుకునే విధంగా కూడా టీమ్స్ అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హత్య ఎందుకు చేశారనే దానిపైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అసలు శ్రావణిని హత్య చేయడం వెనక ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఏంటనే అంశంపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి క్లూస్ టీమ్ తో పాటు డాగ్ స్క్వాడ్ కూడా హత్య ఎవరు చేశారనే దానిపైన కూడా పూర్తిగా ఆధారాలు సేకరించేటటువంటి పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే విశాఖలో జరిగినటువంటి శ్రావణి హత్య ఏదైతే ఉందో హత్యతో ఒక్కసారిగా విశాఖ నగరం అంతా కూడా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిమ, థ్యాంక్ యూ.